హలో క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషు విషయాలు. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ గైస్. సో ఈరోజు నేను ఇంకా మా ఫ్రెండ్స్ అందరం బాలాపూర్ గణేష్ దగ్గరికి వెళ్తున్నాం. అండ్ అలానే ఇంకా కొన్ని గణేష్ని కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం. బేగం బజార్లో ఇంకా చాలా గణేషులు ఉంటాయి కదా, మంచిగా ఉంటాయి. నైట్ టైం పోతే బాగుంటుంది, బట్ ఇంట్లలో మార్నింగ్ పంపడమే ఎక్కువ. సో వెళ్దాం. అండ్ ఫస్ట్ టైం అందరికీ కుదురుతుంది రానిక. అంటే ప్రతిసారి ఏమైపోతుంది అంటే ఒకరు వస్తే ఒకరు రారు, ఇంకొకరు వస్తే ఇంకొకరు రారు. బట్ ఈసారి అట్లా ఏం లేదు, అందరం వెళ్తున్నాం. అండ్ బైక్స్ మీద వెళ్తున్నాం. సో లెట్స్ గో. నేనైతే చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నా. అయితే నేను నైట్ కూడా కొంతమంది వస్తే కొంతమంది రానంటుంటే నాకు ఇంకా డిసప్పాయింట్ అయిపోతున్నా. అరే మళ్ళీ ఏమవుతుంది, సెట్ అవుతుంది పోతుంది. ఫైనల్లీ అయితే పోతున్నాం. అండ్ ఆబ్వియస్లీ 8:45 స్టార్ట్ అవుదామన్నారు. అది అవ్వదమ్మా అన్నట్టు 9:20 అవుతుంది. అండ్ నేను ఇంకా కొంచెం రెడీ అవ్వాలి. అండ్ రెడీ అయ్యి ఐల్ మీట్ యు గైస్ అగైన్. బాయ్. సో కిడ్స్ ఫైనల్లీ రెడీ కూడా అయిపోయినా. అండ్ టిఫిన్ ఏం చేసిపోవట్లే. అయితే నైట్ నిన్న వైషు వాళ్ళది నిమజ్జనం అయితే అక్కడికి వెళ్ళేసి వచ్చినుండే. సో వచ్చినాక ఏం తినలే. సో అందుకే ఇప్పుడు కనీసం టిఫిన్ కాకపోయినా పాలన్న తాగిపోదాం. అండ్ బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. బూస్ట్ తాగి వెళ్ళిపోదాం. వైషు బండి నడుపుతుంది, అంటే మనం కొంచెం అడ్డదిడ్డంగా పోతున్నామంట. అండ్ మళ్ళీ ఎందుకులే నేను పదని వైషు నడుపుతుంది, నేను వెనకాల ప్యాసింజర్ ప్రిన్సెస్ అయినప్పుడు. అండ్ ఇప్పుడు మేము ఫస్ట్ బాలాపూర్ అనుకున్నాం, కానీ మాకు బాలాపూర్ దగ్గరనే కాబట్టి ఇప్పుడు మేము బేగం బజార్ పోతున్నాం. అండ్ మస్తు ఫన్ ఉంది ఇట్లా అందరం కలిసి పోతుంటే. సో లెట్స్ గో. వెండి వాళ్ళ మమ్మీ కానీ అట్లా లేదు కదా. మళ్ళీ హాయ్. నేను ఈ స్టిచ్ బొమ్మ కొన్నా. మేము సాఫ్ట్ ఐస్ కి వచ్చినాం ఇక్కడ బేగం బజార్ లో. ఈ రెండు కొన్నా, పెంగ్విన్ ఇంకా స్టిచ్ కొన్నది గైస్. అండ్ ఇప్పుడు నేను కూడా కొనుక్కుంటా. వెయిట్. Bargain is going on guys. ఏం కొనుక్కోలే, ఎందుకంటే ఇవి కొన్నా నేను మళ్ళీ ఇంట్లోనే వాడేస్తా, పెద్ద వాటిని. సో నేను కొంటే నాకు నచ్చినవి కొంటా. వెన్ వి ఫైనల్లీ తీసుకో నీకే. వైషు నువ్వేం తీసుకున్నావు? నేను స్లైమ్ తీసుకున్నాను. నాకు స్లైమ్ అంటే మస్తు ఇష్టం. వీళ్ళు కూడా సేమ్, వీళ్ళు కూడా స్లైమే. అండ్ ఇక్కడ క్యాష్ లేదు. ఆన్లైన్ లేదు నిజం, క్యాష్ ఒక్కటే అంట. నా దగ్గర క్యాష్ లేదు. ఐ లవ్
బర్త్డే గిఫ్ట్ రాఖీ గిఫ్ట్ లేదు, ఇప్పుడు కొట్టాలి 600. చూసిన డిమాండింగ్ గైస్, డిమాండింగ్. సో క్యూటీస్, మేము ఇప్పుడే బేగం బజార్ నుంచి బయలుదేరినాం. అండ్ ఇప్పుడు చార్మినారా బాలాపూర్ అనేది ఇంకా క్లారిటీ లేదు. అండ్ వీఆర్ గోయింగ్. ఫుల్ అంటే ఫుల్ ట్రాఫిక్ ఉంది. సో క్యూటీస్, మేము చార్మినార్ వచ్చినాం ఇప్పుడే. గైస్, మేము చార్మినార్ వచ్చేసాం. సో క్యూటీస్, ఇప్పుడే మేము చార్మినార్ కూడా వచ్చినాము. బాలాపూర్ ఉన్న ప్లాన్ కానీ అంతా చుట్టూ తిరిగి వెళ్తున్నాము. అండ్ ఇప్పుడు బాలాపూర్కి వచ్చినాం. వీళ్ళు పార్కింగ్ దగ్గర ఉన్నారని మేము వెయిట్ చేస్తున్నాం. మళ్ళీ పెట్టు, ఇప్పుడు కనిపించలే. ఇప్పుడు అను ఏ హాయ్ చెప్పు. మేము ఇప్పుడే చార్మినార్ నుంచి స్టార్ట్ అయిపోయి ఇప్పుడు బాలాపూర్కి వెళ్తున్నాము. అండ్ ఫుల్ అంటే ఫుల్ ట్రాఫిక్ ఉంది, ఎందుకంటే రేపు ముస్లిమ్స్ ది ఫెస్టివల్ ఉంది కదా, అందుకే. సో లొకేషన్ జాయిన్. ఇప్పుడే మా దర్శనం అయిపోయింది, మంచిగా అయిపోయింది. అండ్ అట్లా క్యూటీస్ ఇక్కడ సేమ్ చార్మినార్లో ఏమేమి ఉన్నాయో అన్ని ఇక్కడ అమ్ముతున్నారు. అన్యా వెన్నీ ఎంజాయ్ ది డేనా? వెన్నీ సైన్ లాంగ్వేజెస్లోనే చెప్తుంది. సో క్యూటీస్, మాకైతే దర్శనం చాలా అంటే చాలా మంచిగా జరిగింది. అండ్ వీఆర్ హెడింగ్ బ్యాక్. అండ్ ఐల్ మీట్ యు గైస్ ఆఫ్టర్. ఫైనల్లీ వెళ్ళి కావ్య ఆంటీ కూడా వెళ్ళిపోయినారు. అండ్ ఇప్పుడు మేము నేనేటికి వెళ్తున్నాం. సో క్యూటీస్, ఫైనల్లీ బ్యాక్ హోమ్. ఇంటికి కూడా వచ్చేసినాము. అండ్ చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాం. ఇవాళ ఫుల్ బాడీ పెయిన్స్ వస్తున్నాయి, ఇంకా నాకైతే హెడేక్ కూడా వస్తుంది. ఇంకా మంచిగా పండుకోవాలి ఇప్పుడు. అండ్ ఓన్లీ బాలాపూర్ బేగం బజార్ పోయేసి అన్ని వినాయకులను చూసి వద్దాం అనుకున్నాం. కానీ ఫస్ట్ బేగం బజార్ పోయినాం, కానీ చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉండే. ఎల్లుండే నిమజ్జనం కాబట్టి అందుకే ఉందనుకుంటా. అండ్ బేగం బజార్ నుంచి చార్మినార్ నుంచి మళ్ళీ బాలాపూర్ నుంచి ఇంటికి. అండ్ ఇంటికి వచ్చినాక ఇక్కడ సిటీ మళ్ళీ ఇంటి దగ్గరలో ఉన్నప్పుడు వైభవ్కి పోయి కొంచెం తినేసి ఇంటికి వచ్చేసినాం ఫైనల్లీ. అండ్ ఇంతటితో ఈ వీడియో నేను చేద్దాం అనుకుంటున్నా. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వైషు విషయాలు. బై గైస్.